సార్ ఉన్నారా మేడం? స్నానం చేస్తున్నారు. చెప్పు శరత్. ఫోన్ మీరు ఎత్తటం మంచిదైంది మేడం. నేను చెప్పబోయే విషయం మీరు మాత్రమే వినాలి. సార్కు తెలిస్తే చాలా ప్రమాదం. ఏంటి శరత్? జై సార్ను జైలుకు పంపించి ఉరిశిక్ష వేయించాలని చూసింది వేరెవరో కాదు మేడం, మీ అమ్మగారే. ఏమంటున్నావు శరత్? నేను మీకు ద్రోహం చేసినా మీరు నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. నేను చస్తానో బతుకుతానో తెలీదు. నిజం చెప్పకుండానే నేను పోతే చచ్చాక కూడా నా ఆత్మ శాంతించదు. అందుకే పోయే ముందైనా ఓ మంచి పని చేయాలని ఫోన్ చేశాను. మల్లికకు నాకు డబ్బులిచ్చి జై సార్ని అరెస్ట్ చేయించింది స్వరూప మేడమే. నాతో సార్కు కోర్టులో వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించారు. సార్కు ఉరిశిక్ష పడినా మల్లికను విదేశాలకు పంపించాలని చూశారు. ఎక్కడున్నారు స్వరూప శ్రీనివాస్ గారు? ఏంటమ్మా అర్జెంటుగా కలవమన్నారు? ఏదైనా సమస్య? చాలా పెద్ద సమస్య వచ్చింది తులసి. ఆత్మగౌరవం లేని చోట నా కూతురు ఉండదు, ఉంచను. ఇప్పుడే నాతో తీసుకెళ్లిపోతాను. డైవర్స్ నోటీస్ మీద నిత్య చేత సైన్ చేసి పంపిస్తాను. ఫస్ట్ నైట్ ఆపాలని నేను ప్రయత్నిస్తుంటే మంగ వేషంలో నిత్య వచ్చి ఎలాగైనా ఫస్ట్ నైట్ జరిపించమని పెద్దావిడ దగ్గర మాట తీసుకుంది. నా కూతురు నా ఇంట్లోనే ఉండాలి. నా అల్లుడు ఇల్లరికం ఉండాలి. అదే నా కండిషన్. మరోవైపు మంగ జైని సంతోషపరచాలని తొలి రాత్రికి వెంటనే ముహూర్తం పెట్టించమని తనే స్వయంగా అడిగింది. వచ్చే 25వ తారీఖున ఫిక్స్ చేశారు. బేబీ, నిత్య, మరెలాగమ్మా? జరగబోయే దారుణాన్ని ఏ విధంగా ఆపుతారు? ఇంకెన్ని రోజులు ఇలా కవర్ చేస్తారు? మీ ఇంట్లో మా అమ్మాయి కష్టపడుతుందని మా ఇంటికి తీసుకొస్తే ఇక్కడ కూడా మీ మాటలతో హింసిస్తున్నారా? దీనంతటికి పరిష్కారం ఒక్కటే తులసి, మంగకి నిజం చెప్పడం. నేనే తన కన్న తల్లినని చెప్పేస్తే అంతా తనే చూసుకుంటుంది. అయితే మంగ దగ్గరికి వెళ్ళి చెప్పేద్దాం అమ్మా.
మంగ కలవాలని ఫోన్ చేసింది. తననే ఇక్కడికి రమ్మని చెప్పాను. మంగా, ఏంటమ్మా? ఏంటా స్పీడు? నీకేమైనా అయితే? ఇంకా ఏం కావాలి స్వరూప శ్రీనివాస్ గారు? ఏంటే అమ్మను పట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు? ఎవరు అమ్మ? ఎవరికి అమ్మ? తను అమ్మ కాదు, రాతి బొమ్మ. మంచుతనం, దయ, జాలి, కరుణ, కనుకరం ఏవీ లేని కఠిన పాషాణం. తన ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు, కాలకూట విషం. ఎవరి గురించి మాట్లాడుతున్నావే? మనిషి జన్మ ఎత్తిన మృగం గురించి మాట్లాడుతున్నానమ్మా. పచ్చిగడ్డి తిని పాలి చావులా నటిస్తూ పచ్చి నెత్తురు తాగే పులి గురించి మాట్లాడుతున్నాను. మంగా! తనెవరో తెలుసా నీకు? బాగా తెలుసు. దేవతనని చెప్పుకునే దయ్యం. నమ్మించి నట్టేట ముంచే నయ వంచకురాలు. మనుషుల ప్రాణాలతో చెలగటమాడే నరహంతకురాలు. నోర్మి మంగా! తన గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడమంటే చంపేస్తాను. నువ్వెందుకమ్మా చంపడం? ఆ పని ఎలాగో తనే చేస్తుంది. నిన్ను నన్ను అందర్నీ మట్టిలో కలిపేస్తుంది. ఆ తల్లి ఏం ద్రోహం చేసిందనే ఇన్ని నిందలేస్తున్నావు? ఆవిడేం చేసిందో చెబితే నీ గుండె పగిలిపోతుందమ్మా. నేనేం చేశాను మంగా? ఏం చెయ్యలేదని అడగండి మేడం. నేను మీ కూతురు లాంటి దాన్నని కపట ప్రేమ నటిస్తూ నాకు దగ్గరయ్యారు. కన్న తల్లిలా ప్రేమ కురిపించారు. మీ మాయ మాటలు నమ్మి ఆ మత్తులో నేను మై మర్చిపోతుంటే నాకే తెలియకుండా నా వెనక గోతులు తీశారు. శరత్ మల్లికలతో చేతులు కలిపి ఆయన్ని జైలుకు పంపించారు. మీ చేతులారా ఉరి కంబానికి నడిపించారు. అదృష్టం బాగుండి ఆయన బ్రతికి బయట పెడితే ఆయనకు నాకు విడాకులు ఇప్పించాలని చూశారు. నా కోసం ఆయన తల ఉంచి మీ ఇంటికొస్తే ఇల్లరిక ఉండమన్నారు. దానికి అంగీకరించి ఆయన మీ ఇంట్లో ఉంటే అడ్డుగోడలా మా ఇద్దరి మధ్య ఉండి ఆయన్ని అష్ట కష్టాలు పెట్టారు. మీ కూతురు చనిపోయిన రోజే నేను మా ఊరికి వెళ్ళిపోతానని చెప్పాను. నిత్యలేని లోటు పూడ్చమని మీరు మొసలి కన్నీరు కారిస్తే ఆగాను. ఆయన భార్యలా ఆ ఇంటికి వెళ్ళమంటే వెళ్ళాను. ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆయనే నా సర్వస్వం అని నిర్ణయించుకున్నాను. ఇదంతా జరిగాక మీరు మా ఇద్దరిని విడదీస్తానంటే ఊరుకుంటాననుకుంటున్నారా? ఊరుకోను. మీ అంత చూస్తాను.
చేసావే నువ్వు? ఎవరమ్మా తను? మనకు తనకి ఏంటి సంబంధం? మనపై తనకి ఏం హక్కుందని మన జీవితాలతో ఆడుకుంటున్నారు? మన తలరాతలను కాల రాసే అధికారం తనకెవరిచ్చారు? ఎవరిని వదిలేయాలమ్మా తనని? తను ఎవరసలు? తను నీ కన్నా తులసి, నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను మంగా. కానీ కానీ నేను ఇదంతా ఎందుకు చేశానంటే వద్దు. ఇంకేమీ నాకు చెప్పవసరం లేదు. ఇంకా మీ మాటలు నమ్మే స్థితిలో నేను లేను. తనేం చెప్తారో ఒక్కసారి విను మంగా. ఏం చెప్తారమ్మా? కన్న కూతురు చనిపోయినా కూడా ఇంకా మారని మనిషి, అదే స్వార్థం, అదే దుర్బుద్ధితో ఉన్న మనిషి ఏం చెప్తుంది? సాటి మనిషి ప్రాణాలు తీయాలనుకునే హంతకురాలి మాటల్ని నేనెందుకు వినాలి? నేను తప్పు చేశాను మంగా, కాదన్ను. కానీ భర్త విలువ నాకు తెలుసు. నేనైన సంతోషం కోసం చావడానికైనా సిద్ధం. పుణ్యశ్రీగా చనిపోవడానికి మించిన అదృష్టం ఆడదానికి ఉండదు. పల్లెటూరు దానిలా మాట్లాడుకు మంగా. అవును, నేను పల్లెటూరు దాన్నే. అందుకే నాలో ఇంకా విలువలున్నాయి. నా మనసు మీ పట్నం వాళ్ళలా ఇంకా కలుషితం కాలేదు. అది కాదు మంగా. వద్దు మేడం, వద్దు. ఇప్పటి వరకు మీరు చేసిందంతా చాలు. మా అమ్మను బ్రతికించి నన్ను ఆదరించారన్న ఒకే ఒక్క కృతజ్ఞతతో ఈసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఇంకొకసారి నన్ను ఆయన్ని విడదీసే ప్రయత్నం చేశారో ఈ మంగలో మరో కోణాన్ని చూస్తారు. నా అనుకునే వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఇది గుర్తు పెట్టుకుని ఇంకెప్పుడు మా జోలికి రాకండి. అసలు మీ మొహం మాకు చూపించకండి. అమ్మా, ఈవిడతో నువ్వు ఇక్కడ ఉండొద్దు. మన ఇంటికి వెళ్ళిపో. నేను తర్వాత వచ్చి కలుస్తాను. ఛీ మంగా, మంగా. తెలియక మంగన్న మాటల్ని పట్టించుకోకండమ్మా. బాధపడకండి. ఏం జరుగుతుందని భయపడ్డాను, అదే జరిగింది తులసి. నా కన్న కూతురు నన్ను అసహ్యించుకుంటుంది. నా కన్న పేగు నన్ను నిలదీస్తుంది. ఈ దుస్థితి ఏ తల్లికి రాకూడదు. పంచిన రక్తమే
కన్నీరు తెప్పించే పరిస్థితి మగవాళ్ళకు కూడా రాకూడదు. మంగ కన్న తల్లి మీరేం చెప్తుంటే ఎందుకమ్మా అడ్డుపడ్డారు? భయమేసింది తులసి. మంగ ఎలా తీసుకుంటుందో ఏమో అని భయమేసింది. లేదమ్మా, మంగకు నిజం చెప్పడమే మంచిది. అది మీకు పూర్తిగా దూరం కాకముందే మీరు తన కన్న తల్లి అని తెలియాలి. చెప్పేద్దాం అమ్మా. అలాగే తులసి, ఏదైతే అది అవ్వని. ఈ రోజు దాని పుట్టినరోజు కదా, ఈ రాత్రికే చెప్పేద్దాం. పద. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం, తెలిసేలోగా తెలవారే దీపం. తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం, ఏమవుతుందో చిలకమ్మ భవితం. అందమైన కుందనాల బొమ్మ, చేరనీకే కంట నీటి చెమ్మ, లోకమంత వెలుగు నింపు జన్మ, నీదనంటే కాదంటాడా బ్రహ్మ. చారి, మేడం పూల తోరణాలు అక్కడ కట్టు. అలాగే బాగుంటుంది. అలాగే మేడం. డెకరేషన్ ఎలా ఉందమ్మా? జనార్దన్, అటువైపు కూడా బెలూన్స్ పెట్టాలి. అక్కడ కూడా పెట్టిస్తా. అటు కూడా పెట్టించు. సారీ బావా, చూసుకోలేదు. ఓ 10 బెలూన్లు ఊది నువ్వే కట్టు బావా. ఏంటి పనిష్మెంటా? బా, అలా ఊరికే ఖాళీగా కూర్చోకపోతే ఏదైనా పని చేయొచ్చు కదే. నడుం విరిగి నేను చేస్తుంటే మళ్ళీ పని చేయాలా? అన్ని సక్రమంగా ఉన్నప్పుడు మాత్రం ఆవిడ గారు ఏ పని చేశారు బామ్మగారు? అంతా సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో నిజం చెప్పి వీళ్ళని బాధ పెట్టకూడదు. నిత్య, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు లేకపోతే అసలు ఇంట్లో సందడే లేదు. అమ్మా, నీకిష్టమని చక్కెర పొంగలి పులిహోర చేశాను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తూ గాని పద. కన్న తల్లిలా ప్రేమించాల్సిన స్వరూప మేడం వెన్నుపోటు పొడిచింది. అత్తగారిలా సాధించాల్సిన ఈవిడ అమ్మలా ప్రేమిస్తుంది. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదత్తయ్యా, మళ్ళీ నేను రుచి చూసి చెప్పడం ఎందుకు? చేసింది మీరు కదా, చాలా బాగుంటాయి. నువ్వు తిని చెప్తే తనకు అదో తృప్తమ్మా. నా కోసం మా అత్తయ్య వంటలు చేయడమే పెద్ద తృప్తి జేజీ. త్వరగా ఊదు బావా. ఎంతసేపు ఊదుతావు? నీ సొమ్మెం పోయింది. ఊది ఊది నా ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఈ చిక్కు వేయట్లేదు. ఏమన్నా తప్పుకోండి. అబ్బో! ఒరే దరిద్రుడా, ఉఫ్ ఉఫ్ ఉఫ్, నా బుగ్గల కష్టాన్ని బూడిద పాలు చేసావు కదరా. సారీ సార్. నీ బొందరా, నీ బొంద. పా!
మేడం ప్రసాద్ గారు ఇదిగో ఇవి కూడా మీరు కట్టేసేయండి. అమ్మా మేడం వచ్చారా? మీకోసం ఇందాక నుండి తెగ వెతికేస్తున్నారండి సారు.